హలో స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 5th ప్రాబ్లం చూద్దాం. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden. So half the perimeter 36 meters ఇచ్చారు, length 4 meters more than its width అన్నారు. ఓకే, సో లెట్ us see. సో ఫస్ట్ ఇక్కడ length is 4 meters more than its width కదా. సో లెట్ width of the garden x meters అనుకుందాం, length y meters. సో హాఫ్ ద పెరిమీటర్ అంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదమ్మా, రైట్. హాఫ్ ఆఫ్ పెరిమీటర్ అంటే 2 into l plus b. సో 2 into x plus y is equals to 36. So 2 get cancel. So finally x plus y is equals to 36. Let this be equation 1. Next, length is 4 meters more than its width. Length y and width more అంటే addition చేయాలి, x plus 4. So y is equals to x plus 4. This is equation 2. సో మనం గ్రాఫ్ డ్రా చేయాలి అంటే కొన్ని పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈక్వేషన్ 1 తీసుకుందాము, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 36. సో దీని నుండి y అంటే ఎక్స్ని మనం ఇటు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 36 మైనస్ ఎక్స్ అవుతుంది, రైట్. సో ఎక్స్కి మనం పర్టికులర్గా ఒక వాల్యూ ఇస్తాము అండ్ కరస్పాండింగ్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్స్ టు 36 మైనస్ ఎక్స్. నెక్స్ట్ పాయింట్స్ ఎక్స్ కమా వై. సో ఫస్ట్ మనం ఎక్స్ అనేది 0 అనుకో. ఓకే, సో ఇఫ్ ఎక్స్ ఈజ్ 0, 36 మైనస్ 0 వై అంటే సింప్లీ 36. సో 0, 36. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ 36, మనం 0 వచ్చేటట్లు తీసుకున్నాం సింపుల్గా. సో 36 మైనస్ 36 ఇట్ ఈస్ 0. అంటే ఎక్స్ 36 అంటే వై 0. నెక్స్ట్ మన ఇష్టం అమ్మ, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇఫ్ ఎక్స్ ఈజ్ 16, 36 మైనస్ 16, 36 మైనస్ ఎక్స్ కదా వై. సో 36 మైనస్ 16 మీన్స్ 20. సో 16, 20. ఇవన్నమాట మనకి వచ్చిన పాయింట్స్ ఫర్ ద ఫస్ట్ ఈక్వేషన్. Next, second equation, directly we have y value. Y is equals to x plus 4. So x ko value తీసుకుంటాము, y is equals to x plus 4 and x comma y. So first simply take 0. So 0 plus 4 means 4 only. So 0, 4. Next, 8. 8 plus 4, it is 12. So 8, 12. So next to take 12. It is 12 plus 4, 16. So these are the points for equation 2. Now we have to draw the graph. So ఇలా మనం హారిజాంటల్ లైన్ అడ్డంగా గీసిన దానికి ఎక్స్ అండ్ నిలువుగా ఒక లైన్ గీస్తే వై, దాని ఇంటర్సెక్షన్ వచ్చేసి ఆరిజిన్ అమ్మ 0, 0. ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా 0, 36, 16 అండ్ 4, 12, 16 అలా వచ్చాయి కాబట్టి ఒక్కొక్క బాక్స్ని నేను 4 డిఫరెన్స్గా తీసుకున్నాను. ఓకేనా. సో స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 unit ఈజ్ ఈక్వల్స్ టు 4 meters, ఆన్ వై యాక్సిస్ 1 unit ఈజ్ ఈక్వల్స్ టు 4 meters అని రాశాను. ఇప్పుడు ఈక్వేషన్ 1 గ్రాఫ్ డ్రా చేద్దాం. 0, 36, ఎక్స్ 0 అండ్ వై 36 అంటే ఆన్ వై యాక్సిస్ అన్నమాట. ఇది 0, 36. నెక్స్ట్ వచ్చేసి మనకి 36, 0 ఎక్స్ యాక్సిస్ మీద 36, వై 0 అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ 36, 0. అండ్ తర్వాత 16కి 20, ఎక్స్ 16 వై వచ్చేసి 20. సో ఇది 16, 20.
ఇలా మనం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. సో దీని మీద ఈక్వేషన్ 1 రాసేది, ఇలా ఈక్వేషన్ 1 అనేది రాండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ గ్రాఫ్ 0,4 ఎక్స్ 0 అమ్మా అంటే y యాక్సిస్ మీద ఇది 0,4 అండ్ 8,12 ఎక్స్ 8 y వచ్చేసి 12 ఇక్కడ 8,12 x 12 y 16 x 12 అండ్ y వచ్చేసి 16 in this one only. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా మనం ఒక లైన్ తోటి జాయిన్ చేయాలి. ఓకే, సెకండ్ లైన్ y is equals to x plus 4 ఇలా రాసేసాం. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయ్యాయో, ఎక్కడైతే అక్కడ నుంచి x యాక్సిస్ మీదకి ఒక లైన్ మనకి డైరెక్ట్గా 16,20 దగ్గర అయ్యింది. సో ఇది వచ్చేసి విడ్త్ అవుతుంది అండ్ ఈ 20 length అవుతుంది. ఓకే, సో therefore dimensions of the garden width is equals to 16 meters and length is equals to 20 meters. సో స్టూడెంట్స్, ఇది మన 5th ప్రాబ్లం గ్రాఫ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.